మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గారు పెద్దలు ఎన్వీఎస్ ప్రభాకర్ గారు మాట్లాడతారు. ఈ సమావేశంలో మా జయశ్రీ అక్క బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గారు కూడా పాల్గొన్నారు. థ్యాంక్ యూ. మాట్లాడండి. అందరికీ ప్రణామాలు. ఒక ప్రధానమైనటువంటి అంశం పైన ఈరోజు ప్రస్తావించదలుచుకున్నాను. ముఖ్యంగా ఈ మధ్య ఒక సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కేసీఆర్ గారు శాసనసభకు రావాలి, చర్చకు రావాలి, ఫామ్ హౌస్లో కాదు మీరు కూర్చునేది, మీరు వస్తే మేము తేలుస్తాం అని చెప్పని రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. రైతులకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ 2-3 రోజుల నుంచి అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారు కూడా కృష్ణా నది పైన చర్చిద్దాం, గోదావరి పైన చర్చిద్దాం, శాసనసభ పెట్టండి, కేవలం కృష్ణా నది మీదనే 15 రోజులు చర్చిద్దాం, గోదావరి నది మీద కూడా 15 రోజులు చర్చిద్దాం అని హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాల పాటు పాలించండి, తెలంగాణని అభివృద్ధి చేయండి, నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రతి చుక్క కృష్ణా నీటి యొక్క వినియోగం కొరకు ప్రాజెక్టు నిర్మాణం చేయండి, గోదావరి యొక్క నదిని నీటి చుక్కలని వినియోగించుకోవడం కొరకు ప్రాజెక్టులు కట్టండి అని 10 సంవత్సరాల పాటు అధికారం అప్పగిస్తే ఈ మామ అల్లుళ్ళు 10 సంవత్సరాల కాలాన్ని వృధా చేశారు. తెలంగాణ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టారు. అటు కృష్ణా ఇటు గోదావరి నీటి యొక్క వాడకం వినియోగం నిర్వహణలో ఘోరాతి ఘోరంగా వైఫల్యం చెందారు. ఇప్పుడు వీళ్ళు చర్చ అని చెప్పని రచ్చ చేయటం కొరకు మాట్లాడుతూ ఉన్నారు. అసలు చర్చ దేనికి చేస్తారు? నీకు ప్రభుత్వాన్ని నడపమని 10 సంవత్సరాలు అధికారం ఇచ్చారు కదా, ఇచ్చిన తర్వాత నువ్వు దాని యొక్క ఆధారంగా తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి హక్కు ప్రకారంగా కట్టవలసినటువంటి ఒక ప్రాజెక్టులు, వినియోగించుకోవలసినటువంటి నీళ్లు, అది కృష్ణాలో అయినా గోదావరిలో అయినా పూర్తి చేయవలసినటువంటి ఒక బాధ్యత వీళ్ళ పైన ఉంటే ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ కేసీఆర్, ఈ హరీష్ రావు జగన్తో ప్రేమాయాణంలో పడ్డారు. ప్రేమాయాణంలో పడి నీరు గార్చారు. అంతకుముందు 10 సంవత్సరాలు కాదు, ఈ రాష్ట్రాన్ని ఎక్కువ భాగం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీనే. అక్కడ ఇక్కడ కూడా, అంటే కేంద్రంలో, ఆనాటి ఆంధ్రప్రదేశ్లో కూడా. అసలు కృష్ణా నది గోదావరి నది వాడకం సంబంధించినటువంటివి ప్రాజెక్టులు కట్టవలసినటువంటి విషయంలో 2 సంవత్సరాలు అన్నారు, 3 సంవత్సరాలు అన్నారు, 5 సంవత్సరాల ప్రాజెక్టులు, దీర్ఘకాలిక ప్రాజెక్టులు అని చెప్పని రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు జలయజ్ఞం సమయంలో. ఒకవైపున ఇందిరమ్మ రాజ్యమే అంటూ ఆయన యొక్క పీరియడ్, ఆయన తర్వాత ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత రోషే గారి యొక్క కాలంలో అవి కూడా పూర్తి కాల. కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వంలో తెలంగాణ యొక్క ప్రాంతంలో చేపట్టినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు వీళ్ళు, ఈ కాంగ్రెస్ నాయకులు డోలాయానంలో పడ్డారు. వాళ్ళు ప్రేమాయణం, వీళ్ళు డోలాయానం. నష్టం జరుగుతుంది తెలంగాణకి నీటి ప్రాజెక్టుల యొక్క నిర్మాణంలో. అరే అధికారంలో ఉన్నప్పుడేమో పనులు చేయక, పనులు చేపట్టక, పనులు పూర్తి చేయక నాటకాలు ఆడుతూ కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా
ఇప్పుడు మేము అధికార పక్షం ప్రతిపక్షం చర్చ చర్చ అసెంబ్లీ చర్చ ఏందండి ఈ డ్రామా? పైగా మా లేఖతో కేంద్రం కళ్ళు తెరిచింది అంటాడు బనకచర్లపై ఒకరు. మేం పెట్టినటువంటి పిటిషన్ వల్లనే కదిలింది కేంద్రం అంటాడు ఇంకొక ఆయన. కానీ ఒక ముఖ్యమైనటువంటి అంశం నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ 11 సంవత్సరాల యొక్క నరేంద్ర మోడీ యొక్క పాలనలో భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నీళ్ల కొరకు బందులు జరిగినాయి, నీటి యొక్క విడుదల కొరకు బందులు జరిగినాయి, భాష కొరకు బందులు జరిగినాయి, సరిహద్దు జిల్లాలు గుర్తించడం కొరకు బందులు జరిగినాయి అనేక చోట్ల కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు. కానీ ఈ 11 సంవత్సరాల యొక్క కాలంలో ఒక్క రాష్ట్రంలో కూడా నదుల యొక్క వివాదం పైన కానీ, భాషల యొక్క వివాదం పైన కానీ, లేదా సరిహద్దు జిల్లాల యొక్క వివాదం పైన కానీ బంద్ కాదు, కనీసం నిరసన కూడా జరగనటువంటి ఒక సందర్భం ఈ 11 ఇయర్స్ పాలనలో మరి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అందించినటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నాను. అందుకనే ప్రతి నది యొక్క వాడకం వినియోగం విషయంలో మన రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి చట్టంలోనే పొందుపరిచి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు రెండింటినీ చట్టబద్ధంగా ఏర్పాటు చేయడం జరిగింది విభజన సమయంలో. ఆ తర్వాత క్రమంలో కేంద్రం మోడీ గారు అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఈనాటి వరకు ఈ కేఆర్ఎంబి, ఈ జిఆర్ఎంబి యొక్క సమావేశాలు సుమారు 17, 18, 19 వరకు జరిగినాయి ఒక్కొక్క బోర్డు. చాలా సందర్భాల్లో ఆదరగాని ప్రభుత్వం ఆనాటి సమయం సందర్భంలో వెళ్ళనటువంటి అధికారులు ఏజెండాలో పొందుపరిచేటువంటి అంశాలని ముందుగా ఇవ్వకుండా దాటేసినటువంటి వ్యక్తులు కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పని నేను మీకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇది వాస్తవమైనటువంటి అంశం. కేఆర్ఎంబి సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా ఆదర కాకుండా సమావేశంలో చర్చించవలసినటువంటి అంశాలని ఏజెండాలో పొందుపరచకుండా ముందస్తుగా పంపకుండా కేఆర్ఎంబి విషయంలో చేశారు, జిఆర్ఎంబి విషయంలో చేసింది కేసీఆర్ ప్రభుత్వమే అని చెప్పని నేను పేర్కొంటున్నా. చివరికి అమిత్ షా గారు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి పలు అంశాలపైన ముఖ్యమంత్రుల సమావేశం కేరళలో ఏర్పాటు చేస్తే కూడా వెళ్లకుండా ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే అని చెప్పని నేను పేర్కొంటున్నా. ఒకవైపున కేఆర్ఎంబి, ఒకవైపున జిఆర్ఎంజి, మరొక వైపున అపెక్స్ కౌన్సిల్ సమావేశాలు కూడా. అంటే నీటి వివాదాలు ఉండకూడదు, ఈ నీటి వివాదాలకు సంబంధించినటువంటి అంశాలు ఇరు రాష్ట్రాలు కూర్చుని చర్చించుకునేటువంటి సందర్భంలో డిపిఆర్లు ఇవ్వాలి అని చెప్పని లిఖితపూర్వకంగా మినిట్స్లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం అడిగినప్పటికీ, ప్రత్యేకంగా మెన్షన్ చేసినప్పటికీ కూడా చాలా సందర్భాల్లో డిపిఆర్లు ఇవ్వకుండా ఉన్నది అప్పటి జగన్ ప్రభుత్వం, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమే. జలవనరుల శాఖ ఈరోజు భారతదేశంలో సమర్థవంతంగా వ్యవహరిస్తోంది. ఏ నది పైన కూడా హక్కుల యొక్క ఆధారంగానే నిర్మాణాలు సాగాలని, కేటాయింపుల యొక్క ఆధారంగానే కట్టడాలు ఉండాలని తరచూ రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నటువంటి మంత్రిత్వ శాఖ జలవనరుల శాఖనే కానీ వీళ్ళ లేఖల వల్ల, వాళ్ళ యొక్క సూచనల వల్ల కదిలింది కేంద్రం అంటే మాత్రం కట్టు కథలు మాట్లాడినట్టే బీఆర్ఎస్ను కాంగ్రెస్ అని చెప్పని నేను పేర్కొంటున్నా. ఇక పోతే ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం, ఒకవైపున విచారణలు జరుగుతూ ఉన్నాయి.
పురపాలక శాఖ పరిధిలో జరుగుతూ ఉంది, హోంమంత్రిత్వ శాఖ పరిధిలో జరుగుతూ ఉంది, ఇరిగేషన్ శాఖలో జరుగుతూ ఉంది, ఆర్థిక శాఖతో పాటు క్యాబినెట్ యొక్క నిర్ణయాలపైన కూడా విచారణలో అంశాలుగా తెలుసుకోవటానికి సంఘాలు ప్రయత్నం చేస్తున్నాయి, వేసినటువంటి కమిషన్లు. ఈ కీలకమైనటువంటి విచారణ జరుగుతున్నటువంటి సమయంలో మేము పత్రాలు బయట పెట్టాలనా, పత్రాలు మా దగ్గర కూడా ఉన్నాయి, మేము పత్రాలు తీసుకొని శాసనసభకి రావాలనా అని మాజీ మంత్రులు మాట్లాడుతున్నారంటే అసలు ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నట్ట లేదా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఒక మాజీ మంత్రుల యొక్క ప్రభావంతోనే హవాతోనే పరిపాలన కొనసాగిస్తున్నారా అన్నటువంటి విషయం పెద్ద డౌట్గా కనబడతా ఉంది. అది ఫార్ములా ఈ రేస్ అయినా అంతే, కాళేశ్వరం అయినా అంతే, ఫోన్ ట్యాపింగ్ అయినా అంతే, లేకపోతే ఓటు నోటు కేసు అయినా అంతే. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఒకవైపునేమో 16,000 దరఖాస్తులు ఆర్టీఐ యాక్ట్ కింద సమాచారం కోసం దరఖాస్తు చేసుకుంటే పెండింగ్లో పెట్టి సమాచారం ఇవ్వటల్లా ప్రభుత్వం. కానీ ఈ పత్రాలు ఎలా లభ్యమవుతున్నాయి బయట అనేది పెద్ద చర్చనీయాంశం అని చెప్పని నేను పేర్కొంటూ, అసలు పేరుకే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నట్టుగా ఉంది. నడిపిస్తుందంతా బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ మంత్రులు. అప్పుడు విచారణ, అప్పటి అధికారులు ఎవరైతే విచారణ ఎదుర్కొంటున్నారో వాళ్ళే ఈ కథ నడుపుతున్నట్టుగా కనబడుతున్నటువంటి దృశ్యం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే వివక్షకి మారుపేరు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అసమానతలకి పెట్టింది పేరు. కాంగ్రెస్ యొక్క ప్రభుత్వ కాలంలోనే అనేక రకాల ఉద్యమాలకు అవకాశం కలిగింది. ఆ ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం యొక్క ఉద్యమం కూడా ఊపిరి పోసుకుంది అన్నటువంటి విషయాన్ని నేను మనవి చేసుకుంటూ తెలియజేసుకుంటూ, ముందుగా రేవంత్ రెడ్డి గారు ఆ కాంగ్రెస్ యొక్క చారిత్రక తప్పిదాలకి క్షమార్పణ చెప్పాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. 10 సంవత్సరాల కాలంలో తెలంగాణని సమగ్ర అభివృద్ధి చేయలేకపోయాం, సత్వర అభివృద్ధిని చేయలేకపోయాం, నీటి చుక్కలు కృష్ణా గోదావరిలో ఉపయోగించుకోలేకపోయాం అన్నటువంటి విషయం పైన ఈ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు తెలంగాణ ప్రజానికానికి క్షమార్పణ చెప్పాలని చెప్పని నేను పేర్కొంటూ, ఆ తర్వాతనే వీళ్ళు ఏదైనా మాట్లాడటానికి కనీసం వీళ్ళకి ఒక రకమైనటువంటి ఒక విలువ ఉంటుంది మాటకని చెప్పని నేను పేర్కొంటున్నాను. ధన్యవాదాలు.